కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి అభివృద్ధి, రైతు సంక్షేమం, పారిశ్రామిక పురోగతి లక్ష్యంగా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఊరట కలిగిస్తూ కొత్త పూలింగ్ గ్రామాల పరిధిలోని రైతులకు 1.5 లక్షల వరకు రుణమాఫీ ప్రతిపాదనతో పాటు కొత్తగా భూములిచ్చే వారికి ఎకరానికి ఏడాదికి 40,000 రూపాయల యాన్యుటీ చెల్లింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. గ్రామ కంటాల్లో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు నెలకు 10,000 రూపాయల చొప్పున అద్దె భత్యం మంజూరు చేయనుంది. రాజధాని అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా పలు ప్రతిష్టాత్మక సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. స్పోర్ట్స్ సిటీ పరిధిలోని 307 ఎకరాలు దేవాదాయ భూముల బదిలీ కోసం దేవాదాయ శాఖకు 159 కోట్ల పరిహారం చెల్లించేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది. వీటితో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు 7.42 ఎకరాలు, సిఐఐకి 4 ఎకరాలు, ఫిషరీస్ శాఖ ఆధునిక అక్వేరియం కోసం 2 ఎకరాల భూమిని కేటాయించనున్నారు. ఈషా ఫౌండేషన్కు భూమితో పాటు పార్క్ నిర్వహణ బాధ్యతలను అప్పగించే ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడనుంది. మరోవైపు రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ఇటీవల ఎస్ఐపిబి ఆమోదించిన 11 కీలక ప్రాజెక్టులకు కేబినెట్ తుది ఆమోదం తెలపనుంది. దీని ద్వారా ఏపీకి 9,076 కోట్ల భారీ పెట్టుబడులు తరలిరానున్నాయి. ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కితే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కొత్తగా 10,531 ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. రైట్, మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ అయితే సమావేశం కాబోతోంది. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది. ఎజెండాలోని అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ కనిపిస్తోంది. పూర్తి సమాచారం సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సునీల్, మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం ప్రారంభం కాబోతోంది. 30 అంశాలతో కూడిన అజెండా పైన ఈరోజు మంత్రిమండలి చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజధాని అభివృద్ధి, అదేవిధంగా భూములు ఇచ్చినటువంటి రైతులు, 2వ విడత ల్యాండ్ పూలింగ్, అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, వివిధ సంస్థలకు కేటాయింపు చేసేటటువంటి భూములు, అదేవిధంగా ఎస్ఐబిపి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, కొత్తగా వచ్చేటటువంటి సంస్థలు, కొత్తగా వెలువడేటటువంటి ఉద్యోగావకాశాలు, వీటికి సంబంధించి ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. పలు కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపబోతోంది. ముఖ్యంగా 30 అంశాలతో కూడినటువంటి ఎజెండాని ఈరోజు చర్చించబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్కి సంబంధించి 9,355 కోట్ల రూపాయలు మంజూరు చేయాలనే ప్రతిపాదనకి ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం ఆమోదం తెలుపబోతోంది. అదేవిధంగా నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతాలకు 2,943 తాగునీటి పథకాలకు 1,811 కోట్ల రూపాయలతో చేపట్టేటటువంటి పనులకు సంబంధించి పరిపాలనాపరమైనటువంటి ఆమోదాన్ని ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో ఇవ్వబోతున్నారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలో 63 సేకరించి లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన ఈరోజు కేబినెట్ ముందుకు రాబోతుంది. దీని మీద కూడా సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపేటటువంటి అవకాశం. మరొకవైపు పర్యాటక పాలసీలో భాగంగా రాష్ట్రంలో ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చే రాష్ట్ర మంత్రివర్గం చర్చించి తుది ఆమోదం తెలిపేట అవకాశం ఉంది. అదేవిధంగా పర్యాటకాన్ని ప్రచారం చేయాలి, పర్యాటకాన్ని ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రచారం కోసం 50 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించాలనే ప్రతిపాదన ఎజెండాలో ఉంది. దీనికి సంబంధించి కూడా ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే భాగం, అదేవిధంగా స్టార్ హోటల్స్ నెలకొల్పాలనేటటువంటి సంకల్పంతో ఉన్నటువంటి నేపథ్యంలో నెల్లూరులో ఐటీసీ వెల్కమ్ హోటల్, మాధవి 3 స్టార్ హోటల్, కడపలో ఇంటిగ్రేటెడ్ అమ్యూనిజ్మెంట్ పార్క్ కు సంబంధించినటువంటి వాటి నిర్మాణానికి సంబంధించి ప్రోత్సాహకాలు ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. వీటికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి తుది ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ తర్వాత మంత్రివర్గం ముగిసిన తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చిస్తారు. రాష్ట్రంలో నెలకొన్నటువంటి శాంతి భద్రతలు, వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ తదితర అంశాల గురించి కూడా ముఖ్యమంత్రి మంత్రులతో ప్రత్యేకంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. సునీల్. ఓకే జయరాజ్, థ్యాంక్ యూ.